అవగాహన పెంపొందించే విధంగా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు విద్యార్థులతో ప్రారంభించాలని చెప్పి గౌరవనీయులు మన ప్రీతమ జరగడం జరిగింది. వారు కూడా మా రవాణా శాఖ ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కార్యక్రమాలను చేపట్టడం జరుగుతూ ఉంది. విద్యార్థులు ఎక్కువగా హాజరయ్యారు. ఇక్కడ ద్విచక్ర వాహనాలు నడుపుతూ మీరందరూ తెలుసుకోవలసింది, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా మనం వారని ఉన్నాం. విద్యార్థి దశలోనే పూర్తి అవగాహన ఈ ప్రమాదాలు తగ్గించే దిశగా విద్యార్థులతో కాలేజీలలో జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో రవాణా శాఖ నుంచి అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా ప్రమాదాలు తగ్గించే దిశగా వెళ్తున్నాయని చెప్పి తెలియజేస్తూ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు మోహన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతూ మైక్ ఇస్తున్నాం. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు మనం 1989 మోటార్ వాహనాల చట్టం కొత్తది వచ్చినప్పటి నుంచి కూడా ఈ యొక్క ఒక వారం పాటు మనం నిర్వహిస్తున్నాము. కానీ గత 4 సంవత్సరాలుగా మనం ఒక వారం చేస్తే ఈ ప్రమాదాల గురించిన అవగాహన తగ్గుతూ ఉందని చెప్పి కేంద్ర ప్రభుత్వం మొదటి నెల అంటే జనవరి 1 నుంచి మొదటి ఒక 4 వారాల పాటు మనం చైతన్యవంతులు కనుక చేస్తే మిగిలిన 52 వారాలు అంటే ఒక సంవత్సరం పాటు ఈ యొక్క అవగాహన కలిగి మనం ప్రమాదాలు పడకుండా కాపాడడానికి మనం ఈ యొక్క చైతన్యవంతం చేసే కార్యక్రమంలో భాగంగా చేస్తున్నాం. మరి మిగిలిన 11 నెలలు ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్ ఎవరైతే రూల్స్ పాటించలేదో రవాణా శాఖ అట్లాగే ట్రాఫిక్ పోలీస్ శాఖ కూడా వాటి మీద చర్య తీసుకుంటాం. కాబట్టి ఈ యొక్క మనం చేస్తున్న కార్యక్రమాలకి తోడ్పడించినటువంటి కాలేజీ విద్యార్థులకు అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ మనం క్షేమంగా గమ్యం చేరుకోవడానికి అలాగే వచ్చే సంవత్సరం మళ్ళీ 2027 సంవత్సరం మనం చూడాలని చెప్పి మనం ఆకాంక్షాన్ని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్. ప్రియమైన స్టూడెంట్స్ కి, మీడియా మిత్రులకి, ప్రెస్ మిత్రులు అందరికి కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండి. అండ్ ఆన్ దిస్ అకేషన్ ఆఫ్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ month being celebrating by the Transport Department, I appreciate and I congratulate all the Transport Department for taking this initiative. We are doing recently, we have started very strict enforcement. చెప్పాలంటే సిపి గారి ఆదేశాల మేరకు ఎన్ఫోర్స్మెంట్ చాలా ఎక్కువ చేశాము. అది దాని యొక్క రిజల్ట్ కూడా చూసామన్నమాట. రీసెంట్గా మన లాస్ట్ 5 years డేటా తీసుకుంటే కనుక రోడ్ యాక్సిడెంట్ దాదాపు మనం 400 రోడ్ యాక్సిడెంట్స్ని తగ్గించగలిగాము. అదేవిధంగా రోడ్ యాక్సిడెంట్స్లో జరిగిన మరణాలు కూడా 88 మరణాలని లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ వీ హ్యావ్ సేవ్డ్ 88 లైఫ్స్ అని కూడా మాకు ఒక మంచి రిజల్ట్ కనిపించింది. దిస్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ and IT initiatives being taken by our NTR Police Commissionerate and the enforcement work done by the Traffic Police Wing. అందరు తిట్టుకుంటారు, ట్రాఫిక్ పోలీస్ రోడ్డు మీద కనిపిస్తే తప్పించుకొని వెళ్ళిపోవడమో లేకపోతే ఎందుకన్నా వచ్చిందా అని చెప్పి తిట్టుకొని ఫైన్ కట్టడమో చేస్తారు. కానీ ఈ ట్రాఫిక్ రూల్స్ అనేవి ఎవరి కోసమో కాదు, మన కోసం మనం పెట్టుకున్న రూల్సే. దాన్ని పాటించాల్సిన బాధ్యత మనకు అందరికీ ఉంది. అదేవిధంగా డేటా తీసుకుంటే కనుక యాక్సిడెంట్స్ ఎక్కువ ప్రమాదాలు జరిగేది టూ వీలర్స్తో వెళ్ళే వాళ్ళ ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. అందులో కూడా 2 వీలర్స్ వితౌట్ హెల్మెట్ ఎవరైతే వెళ్తారో వాళ్ళకి ఏ చిన్న దెబ్బ తగిలినా కూడా అది తగిలే ప్రమాదం ఉంటుంది. అండ్ చాలాసార్లు స్పాట్ డెత్ జరుగుతుంది, లేదంటే మేజర్ ఇంజురీస్తో కొంతకాలం తర్వాత ఏదో ఒకటి ఫ్యాటాలిటీ అయిపోతుంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని అందరికీ తెలియపరచాలనే ఉద్దేశంతోనే విపరీతంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము. అంటే బండి వేరు, హెల్మెట్ వేరు కాదు, ఆ రెండు ఒకటే రోడ్ మీదకి రావాలంటే మనం తాళం చెవులు కాదు, ముందు హెల్మెట్ పట్టుకోవాలి. హెల్మెట్ పట్టుకున్న తర్వాత అప్పుడే
we have to think about the keys and we have to think about the ride on the roads. ఈ చిన్న లాజిక్ కనుక మన బుర్రలో పెట్టుకుంటే ఎక్కడ ట్రాఫిక్ పోలీస్ కనిపించినా కూడా భయపడాల్సిన అవసరం ఉండదు. 1000 రూపాయల ఫైన్ కోసం అని చెప్పి చాలా రకాలుగా రోడ్ మీద డేంజరస్గా పోతూ ఉంటారు, తప్పించుకొని పోతారు, స్పీడ్గా వెళ్ళిపోతారు, ఇట్లాంటివి. అండ్ దీంతో పాటు మైనర్ డ్రైవింగ్ అనేది ఒక పెద్ద న్యూసెన్స్ లాగా అయిపోయిందండి. మైనర్ డ్రైవింగ్ మరీ చెప్తున్నాను నేను. ఈ పిల్లలకి లైసెన్స్ వితౌట్ లైసెన్స్ మీకు వెన్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు రైడ్ ఏ 2-wheeler యూ షుడ్ నాట్ రైడ్. అది కూడా పేరెంట్స్ పేరు మీద ఉన్నదో లేకపోతే ఫ్రెండ్స్ హూ ఆర్ ద ఓనర్స్ వాళ్ళ వెహికల్ని తీసుకొని మీరు డ్రైవ్ చేసినప్పుడు దానివల్ల ఏదైనా ప్రమాదం జరిగి ఏదైనా కేసు అయినప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఆర్ లయబుల్ ఫర్ ది ఫైన్ అండ్ అదర్ పనిష్మెంట్స్ అన్నమాట. కొన్నిసార్లు జైలుకి కూడా వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మీరు మీ తల్లిదండ్రుల గురించి ఆలోచించండి. మీ తల్లిదండ్రులు కూడా మీ క్షేమం కోసమే చెప్తా ఉంటారు. ఇంట్లో వినండి, తల్లిదండ్రులు చెప్పిన గైడెన్స్ వినండి. అలాగే రోడ్ మీద ట్రాఫిక్ అవేర్నెస్ కూడా కలిగి ఒక బాధ్యతగా రోడ్ మీద డ్రైవ్ చేయాలండి. తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ ఒకటి చాలా పెద్ద ప్రమాదాలకి కారణమవుతుంది. వాళ్ళ సరదా కోసం వాళ్ళ థ్రిల్ కోసం తాగుతారు, కానీ పక్కన వాళ్ళు ఎవరైతే అమాయకంగా వెళ్తూ ఉంటారో వాళ్ళు ప్రమాదాలకు గురవటము, చనిపోవటం జరుగుతూ ఉంటుంది. దానివల్ల అమాయక కుటుంబాల్లో వాళ్ళ యొక్క కుటుంబ పెద్ద ఎవరైతే ఉంటారో వాళ్ళని కోల్పోవడమో లేదంటే పిల్లల్ని కోల్పోతే తల్లిదండ్రులు బాధకు లోనవటమో ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అవి కూడా జరగకుండా ఈసారి న్యూ ఇయర్కి చాలా గట్టిగా ఎన్ఫోర్స్మెంట్ చేశాము, డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా లేకుండా. ఎంతలాగంటే విజయవాడ హిస్టరీలో ఒక రికార్డ్ అని చెప్పి మాకు తర్వాత తెలిసింది. ఒక్క రోడ్ యాక్సిడెంట్ కూడా జరగకుండా ఈసారి హ్యాపీ న్యూ ఇయర్తో పాటు సేఫ్ న్యూ ఇయర్లోకి అడుగు పెట్టించాం విజయవాడ నగరవాసుల్ని. అదేవిధంగా ఈ సైలెన్సర్ లేకుండా బండిని తోలి చాలా న్యూసెన్స్ క్రియేట్ చేస్తుంటారు. వాళ్ళు కూడా లేకుండా అలాంటి న్యూసెన్స్ కూడా లేకుండా చాలా ప్రశాంతంగా న్యూ ఇయర్ అన్ని సెలబ్రేట్ చేసుకునే విధంగా ఎన్ఫోర్స్మెంట్ చేశాము. కాకపోతే తిట్టుకున్న వాళ్ళు తిట్టుకుంటారు, బట్ ఎన్ఫోర్స్మెంట్ ఈజ్ ఫర్ ది వైలేటర్స్. రూల్స్ పాటించే వాళ్ళు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. హెల్మెట్ ధరించి మాత్రము మీరు రోడ్డు మీదకి వస్తే మీరు సేఫ్. హెల్మెట్ అనేది ట్రాఫిక్ పోలీస్ కోసం కాదండి, మీకోసం, మీ భద్రత కోసం, మీ ఫ్యూచర్ కోసం, మీ బంగారు భవిష్యత్ కోసం, మీ తల్లిదండ్రుల కోసం, మీ కెరీర్ కోసం, మీ హెల్త్ కోసం, అన్నీ కూడా మీ భద్రత కోసం అని గుర్తు పెట్టుకొని హెల్మెట్ తప్పకుండా ధరించండి. ట్రిపుల్ రైడింగ్ కొంచెం అవాయిడ్ చేయండి. ట్రిపుల్ రైడింగ్ కూడా చాలా ప్రాబ్లంగా ఉంది సిటీలో. ఎంత ఎన్ఫోర్స్మెంట్ చేసినా కూడాను అది తగ్గట్లేదు. కాకపోతే ఇంకా దాన్ని కూడా ఒక ఇంటెన్సివ్గా చేస్తాము. అండ్ ఈ మైనర్ డ్రైవింగ్ తల్లిదండ్రులకు మరీ చెప్తున్నాను, బండి మాత్రం వాళ్ళ పిల్లలకి ఇవ్వద్దండి. సో ఎన్ఫోర్స్మెంట్ మీరు కూడా కోఆపరేట్ చేయాలి. అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ కోసం ఫిక్స్డ్గా కొన్ని పాయింట్స్ కూడా ఫిక్స్ చేసేసాం నగరంలో. ఇంకా ఎప్పుడో ఒకసారి పెట్టడం కాదు, అది కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇవంతా కూడా మన క్షేమం కోసం, మన భద్రత కోసం మనం చేసుకున్న ఏర్పాట్లు కాబట్టి అందరూ కోఆపరేట్ చేయాలని చేస్తున్నారు. చాలా వరకు ట్రాఫిక్ ఒబీడియన్స్ వచ్చిందని కూడా చెప్తా ఉన్నారు నాకు. సో ఇంకా చేయండి పిల్లలు, ఎస్పెషల్లీ స్టూడెంట్స్. మీరే ఫ్యూచర్ లీడర్స్ కాబట్టి యూ షుడ్ టేక్ ద లీడ్ అండ్ యూ షుడ్ హ్యావ్ ది ట్రాఫిక్ డిసిప్లిన్ అండ్ ట్రాఫిక్ రూల్స్ ఒబీడియన్స్ కలిగి ఉంటే కనుక మంచి భవిష్యత్తు కలిగి ఉంటుందని మీ అందరినీ ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. శుభాభినందనలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ జిల్లాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ట్రాన్స్పోర్ట్ హబ్గా ఉండేది. అందుకని అన్ని జిల్లాల ట్రాన్స్పోర్ట్ ఒక ఎత్తు, ఇక్కడ ఉన్న ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఒక ఎత్తుగా గత 30 సంవత్సరాల పై నుంచి ఎన్నో కార్యక్రమాలు రోడ్ సేఫ్టీ మీద అటు ఎన్సీసీ క్యాడెట్స్తో చేసేవాళ్ళు, పిల్లలతో చేసేవాళ్ళు, పేరెంట్స్తో చేసేవాళ్ళు, డ్రైవర్స్ని చేసేవాళ్ళు, ఎన్నో కూడా చేస్తూ ఉండేవాళ్ళు. నేను కూడా చాలా మీటింగ్స్కి అటెండ్ అయ్యేవాడిని. అప్పుడు ఉన్న డీటీసీలతో వీళ్ళతో కూడా చెప్పేవాడిని, మనం ఎన్ని చేస్తే ఉపయోగం సార్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎన్ని పెరగకుండా ట్రాఫిక్ ఇలా ఉంటుంది ఇండియాలోనే. తర్వాత వివిధ దేశాలన్నీ పర్యటించినప్పుడు నాకు అర్థమైంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకన్నా తక్కువ ఉన్న, ఆర్థికంగా మనకన్నా వెనకబడిన దేశాల్లో కూడా నేను బాగా గమనించింది ట్రాఫిక్ సెన్స్. మిగతా సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ అన్నీ మనకన్నా చాలా తక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఉంటాయి,
కానీ నేను అన్నిట్లో పర్యటించి నేను ట్రాఫిక్ ప్రతిరోజు చూస్తుండేవాడిని, దాంట్లో గమనిస్తుండేవాడిని. ట్రాఫిక్ సెన్స్ అనేది ప్రజల్లో ఉంటే ఎంత బ్రహ్మాండంగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొద్దిగా ఉన్నప్పటికీ ఎలా చేయగలుగుతారు అనేది గమనంలో తీసుకున్నాం. ఆ తర్వాత మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగా పెరిగిన యాక్సిడెంట్స్ ఏం తగ్గట్లా. దాదాపు 5 లక్షల యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, 2 లక్షలు ప్రాణం కోల్పోతున్నారు, గంటకు 20 మంది చనిపోతున్నారు. గంటకు 20 మంది చనిపోవటం ఒక ఇబ్బంది. ఇంకొక ఇబ్బంది ఏంటంటే భారతదేశం ఉన్న పరిస్థితుల్లో అండర్ డెవలప్డ్ కంట్రీ, డెవలప్ అవుతున్న కంట్రీ మన దేశంలో అట్లా గంటకు 20 మంది చనిపోతే వాళ్ళ ఫ్యామిలీస్ అన్నీ కూడా ఎక్కడ మిగతా ఆర్థికంగా బాగున్న దేశాల్లో వాళ్ళకి సేఫ్టీస్, ఇన్సూరెన్స్లు మిగతా అన్నీ కూడా ఉంటాయి. అవన్నీ ప్రొవైడ్ చేసుకుంటారు. మనకు ప్రొవైడ్ చేయలేని కుటుంబాలు అన్నీ ఉన్నాయి. మన కుటుంబాల్లో 70% కుటుంబాలు అటువంటి ప్రొవైడ్ లేని పరిస్థితి. యాక్సిడెంట్ జరిగితే ఆ కుటుంబాన్ని కూడా సమాజమే ఆ కుటుంబాన్ని భారంగా పరిస్థితి ఉంది. అందుకని వీటన్నిటినీ చేయాలి అంటే రోడ్డు ట్రాఫిక్ సెన్స్ అనేది పిల్లల కానించి పెద్దల కానించి అన్నీ పెరగాలి. పిల్లలు ఇవన్నీ పాటిస్తూ ఉండాలి. పెద్దలు, డిగ్నిటరీస్, మిగతా వాళ్ళందరూ కూడా ఒక చిన్న వైలేషన్ జరిగినప్పుడు వీ షుడ్ నాట్ బి ఏ బ్యాడ్ ఎగ్జాంపుల్, వీ షుడ్ నాట్ బి ఏ బ్యాడ్ ప్రెసిడెన్సీస్ టు ద సొసైటీ అన్న దాన్ని చేసుకుని ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, ఈ జిల్లా నేను ఇందాక చెప్పినట్లు ట్రాన్స్పోర్ట్ భద్రతా వారోత్సవాల్లో, ట్రాన్స్పోర్ట్ దీంట్లో అన్నింటిలో కూడా ముందుండేది ఒక బాధ్యతగా ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్లు సంస్థను ఓన్ చేసుకుని ఎలా పనిచేస్తున్నారో ఇక్కడ అధికారులు కూడా దాన్ని ఓన్ చేసుకుని ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంది. మరి జేటీసీ మోహన్ గారి ఆధ్వర్యంలో దాన్ని ఇంకా అందుకంటే ఆయన అంత ముందు కూడా ఇక్కడ చేశారు, చాలా అనుభవం ఉన్నది. ఇది ఇంకా బ్రహ్మాండంగా ఇటువంటి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి వెళ్ళాలని చెప్పుకుంటూ దానిని ఉద్యోగులందరూ కూడా, ఒక ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగులే కాదు మిగతా ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వం తీసుకుంటున్న ఇటువంటి బాధ్యతాయుతమైన కార్యక్రమాలు, సమాజహితమైన కార్యక్రమాలకి ఉపాధ్యాయులు అందరూ కూడా ముందుకు రావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మంచిది. కలెక్టర్ గారు లక్ష్మీశా గారు ఆదేశాల మేరకు ఈ జిల్లాలో రోడ్డు ప్రమాద రహిత జిల్లాగా చూపించేటువంటి ప్రయత్నంలో మనందరం కూడా పాలు పంచుకోవాలి. రోడ్డు భద్రత మీద పూర్తి అవగాహనతో మనం నడవడమే కాకుండా మన కుటుంబ సభ్యులందరినీ కూడా నడిపించే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పి విద్యార్థులందరినీ కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు మన ప్రీతమ జిల్లా కలెక్టర్ గారు లక్ష్మీ విజయ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం సార్. సభకు నమస్కారం. వేదిక పైన పెద్దలందరికీ, అధికారులందరికీ, అలాగే ఎన్జిఓస్ నుంచి వచ్చిన రిప్రజెంటేటివ్స్కి, మీడియా మిత్రులకి, అలాగే ఈరోజు కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన స్టూడెంట్స్ పిల్లలందరికీ, వాళ్ళ టీచర్స్ అందరికీ నమస్కారాలు. అలాగే రోడ్ సేఫ్టీ మాసోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడే పెద్దలందరూ చెప్పినట్టు రోడ్ సేఫ్గా ఉంటే నగరం సేఫ్గా ఉంటుంది, నగరాలు సేఫ్గా ఉంటే రాష్ట్రం సేఫ్గా ఉంటుంది, రాష్ట్రాలు సేఫ్గా ఉంటే దేశము సెక్యూర్గా అండ్ సేఫ్టీగా ఉంటుంది. ఇదే ఉద్దేశంతో అక్కడ గౌరవ ప్రధానమంత్రి గారు, ఇక్కడ ముఖ్యమంత్రి గారు ప్రతి నగరాన్ని, ప్రతి రోడ్స్ని మనం సేఫ్గా పెట్టడానికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకొని ముందుకెళ్ళాలనే ఉద్దేశంతో ఒక వారం జరిగే ఈ వారోత్సవాల్ని మాసోత్సవాలుగా మార్చి నెలంతా, అది కొత్త సంవత్సరంలో కొత్త వేరుడితో, కొత్త ఉత్సాహంతో నూతన సంవత్సరాన్ని సెలబ్రేట్ చేసుకుంటూనే ఈ రోడ్ సేఫ్టీ గురించి అవగాహన కల్పించడానికి ఈ రోడ్ సేఫ్టీ మంత్స్ అని జనవరి మంత్ మొత్తం డిక్లేర్ చేయడం జరిగింది. సో దీంట్లో ముఖ్య ఉద్దేశం అందరూ పెద్దలందరూ చెప్పినట్టు ప్రతి ఒక్కరికి అవగాహన చాలా అవసరం. మనం సొసైటీలో ఉన్నప్పుడు సెన్స్ గురించి మాట్లాడతాం, సివిక్ సెన్స్ ఉందా, నీకు సెన్స్ ఉందా అని. సో దాంట్లో ట్రాఫిక్ సెన్సే ఫస్ట్ వచ్చేది. మనం ప్రాపర్గా ట్రాఫిక్ సెన్స్ పాటిస్తే సివిక్ సెన్స్కు నాదే పనికినట్టు. సో సివిక్ సెన్స్ ఉంటే మనము సొసైటీలో సివిలియన్స్గా చక్కగా ఉండొచ్చు, సేఫ్గా ఉండొచ్చు, మనతో పాటు మన చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా సేఫ్గా పెట్టవచ్చు. సో దీంట్లో భాగంగా ప్రతి ఒక్కరు, వాళ్ళు యువకులు కావచ్చు, లేదా వెహికల్ కార్ తోలేవాళ్ళు కావచ్చు, లేదా పెడస్ట్రియన్స్ కావచ్చు, మన అందరికీ ఆ సివిక్ సెన్స్ అనేది ఉండాలి. ఈ ట్రాఫిక్లో ఆగి ఉంటే రెడ్ లైట్ వెళ్తూ అయినా కూడా హార్న్ కొడుతూనే ఉంటారు. సో అది ఏం సివిక్ సెన్స్? హార్న్ కొట్టినంత మాత్రం రెడ్ లైట్ ఆగిపోదుగా. సో అది ట్రాఫిక్ రూల్స్ ప్రకారంగా ఆ టైం తర్వాత ఆగుతుంది, కానీ దాన్నే సివిక్ సెన్స్ అనేది. సో మనం రోడ్ మీద ఉన్నప్పుడు సో రోడ్ సివిక్ కామన్ సెన్స్ని పాటించడం చాలా ఇంపార్టెంట్. అది పాటిస్తే వాళ్ళతో పాటు పక్క వాళ్ళందరికీ కూడా సేఫ్టీ. ఇప్పుడు ప్రతి ఒక్కరు బయటికి వెళ్తారు ప్రతిరోజు, ఇప్పుడే పెద్దలు మాట్లాడుతూ చెప్పారు. సో తల్లిదండ్రులు బయటకు వెళ్తున్నప్పుడు బాయ్ నాన్న అని చెప్పి పంపిస్తారు. సో అలా బయటకు వచ్చినప్పుడు వాళ్ళు సేఫ్గా
వచ్చి వాళ్ళ పని చేసుకుని మళ్ళీ సేఫ్గా తిరిగి వెళ్ళాలంటే ఆయన ఒక్కరు పాటిస్తే సరిపోదు, ప్రతి ఒక్కరూ పాటించాలి. మన జిల్లాలో పాటించకపోతే పాటించేలా చేస్తాము కూడా. సో పోలీస్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్స్ ఇంక్లూడింగ్ ఎన్జిఓస్ కూడా రౌండ్ ద క్లాక్ ఇదే పనిలో ఉంటున్నారు. లాస్ట్ ఇయర్ చేసిన ఎఫర్ట్స్ వల్ల ఇప్పుడే ట్రాఫిక్ డీసీపీ గారు మాట్లాడుతూ చెప్పారు, 88 మరణాలని మనం ఆపగలిగాం. 88 మరణాలను ఆపగలిగామంటే 88 కుటుంబాలు సేఫ్గా ఉన్నాయి ఈరోజు ఈ జిల్లాలో అధికారులు తీసుకున్న చొరవ వల్ల. ఈసారి ఇంకా ఎక్కువ పెంచాలి దాన్ని. ప్రతి ఒక్కరూ సేఫ్గా తిరిగి ఇంటికి చేరుకునేంత వరకు మనం వదిలేదు లేదు, కంపల్సరీగా ఎన్ఫోర్స్ చేస్తాము. ఎవరైనా ఉల్లంఘిస్తే మాత్రం చాలా కఠినంగా చర్యలు ఉంటాయని దయచేసి ప్రతి ఒక్కరు ఈ సంవత్సరం అర్థం చేసుకోవాలి. ఆల్రెడీ సిపి గారికి, అలాగే ట్రాఫిక్ డిపార్ట్మెంట్కి, అలాగే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. చాలా కఠినంగా ఉంటాయి ఈసారి. పెనాల్టీస్ అయితేనేంటి లేదా శిక్షలు అయితేనేంటి, మీరు ట్రాఫిక్ రూల్ పాటిస్తే మీకు అభినందిస్తాం, పాటించకపోతే ఎంత కావాలో అంత దండించడం కూడా జరుగుతుంది. దీన్ని దయచేసి అందరూ గుర్తుపెట్టుకోవాలి. అది మీకోసమే, మీ మంచిదాని కోసమే. ఇప్పుడు ఈరోజు పిల్లలందరూ వచ్చి, అధికారులందరూ వచ్చి ఇంత విన్నపించుకుంటున్నారంటే మీరు సేఫ్గా ఇంటికి తిరిగి వెళ్ళాలి అని ఒక్క ఉద్దేశంతోనే. మీ కుటుంబం బాగుండాలని మేమందరూ ఆశిస్తున్నాం. కాబట్టి మీరు కూడా దాని గురించి ఆశించాలి, సేఫ్గా తిరిగి వెళ్ళాలి. మీతో పాటు సమాజాన్ని కూడా బాగా చూసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్క కార్ డ్రైవర్స్కి, బైక్ డ్రైవర్స్కి, లైసెన్స్ హోల్డర్స్కి ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తున్నాను. అట్ ది సేమ్ టైం హెచ్చరిస్తున్నాను కూడా. మీరు కనుక ట్రాఫిక్ రూల్ వైలేట్ చేస్తే, హెల్మెట్ లేకుండా బండిలు తోలితే, సీట్ బెల్ట్ లేకుండా కారు తోలితే, పెడెస్ట్రియన్ నడిచే చోట బండిలు తీసుకెళ్తే, సింగిల్ వేలో బండి తిప్పితే మాత్రం నెక్స్ట్ మినిట్ మీకు మంచిగా ఉంటాయి పెనాల్టీస్. అండ్ మీరు మళ్ళీ గుర్తుపెట్టుకుంటారు ఆ రోజుని. జాగ్రత్తగా ఉండని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే అధికారులందరికీ కూడా ఈ సందర్భంగా విన్నపం ఏంటంటే, రోడ్ సేఫ్టీ ఏదైతే మీటింగ్స్ పెడుతున్నామో దాంట్లో కొన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఒకటి, సైన్ బోర్డ్స్. ఇప్పుడు ఏదైతే రోడ్ మధ్యలో కనిపిస్తున్నాయి ఇక్కడంతా స్ట్రాంగ్ సైన్ బోర్డ్స్ రావాలి ప్రాపర్గా. మీరు వైలేట్ చేస్తే ఏమి పెనాల్టీ పడుతుంది, మీరు కనుక ప్రాపర్గా హెల్మెట్ వేసుకోకపోతే ఏమేమి ప్రమాదాలు జరుగుతాయి, ఇవన్నీ అన్ని చోట హోర్డింగ్స్ కనిపించాలి. అలాగే నేషనల్ హైవేలో కూడా చాలా జరుగుతున్నాయి యాక్సిడెంట్స్. పీడీఎన్హెచ్ ఇక్కడే ఉన్నారు, అక్కడ కూడా పెద్ద పెద్ద సైన్ బోర్డ్స్ పెట్టినని చెప్పాను. బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేసి సైంటిఫిక్గా ట్రాఫిక్ రెగ్యులేషన్ చేయాలి. బ్యారికేడింగ్ పెట్టడైతేనేంటి, అలాగే సైన్ బోర్డ్స్ అయితేనేంటి ప్రాపర్గా పెట్టాలి. ఇవన్నీ మన జిల్లాలో బయట నుంచి వచ్చేవాడికి ఎన్టీఆర్ జిల్లా పరిధిలో ఎంట్రీ అవుతే వాళ్ళకి వణుకుపుట్టాలి. అరే బాబు ఇక్కడ నేను తేడా చేస్తే బాగా పడతాయి పెనాల్టీస్ అనే భయం రావాలి. అది క్రియేట్ చేసే బాధ్యత మీ అందరి మీద ఉంది. సో దయచేసి దీన్ని కూడా అమలు చేయండి. ఈ సంవత్సరం ఎన్టీఆర్ జిల్లా ట్రాఫిక్ సేఫ్టీలో, రోడ్ సేఫ్టీలో నంబర్ 1గా నిలపాలి. దానికి మీరందరూ సమిష్టి కృషి చేయాలి. మనమందరం కృషితో మన జిల్లాని ట్రాఫిక్ అలాగే రోడ్ సేఫ్టీ జిల్లాగా తీర్చిదిద్దాలని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ విషయాన్ని మీరందరూ వెళ్ళి మీ తల్లిదండ్రులు కూడా చెప్పండి, మీడియా మిత్రులు ప్రత్యేక ప్రజలకి తెలియజేయండి. ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ షుడ్ బికమ్ ట్రాఫిక్ సేఫ్టీ డిస్ట్రిక్ట్ and road safety district in the year 2026. For that I need cooperation of each and every one of you, and whoever violates traffic rules will face a challenge, will face a music like never before. This is a guarantee from my side. Please everyone, please follow traffic rules whenever you are entering your district. Remember your traffic rules properly and ensure that you, your family and anyone who is traveling on the road should be safe and they should follow the traffic rules. This is the only request from my side. ప్రతి ఒక్కరికి మళ్ళీ ఒకసారి ఈ ట్రాఫిక్ రూల్స్ అలాగే రోడ్ సేఫ్టీ మహోత్సవాల గురించి అభినందనలు తెలియజేస్తూ, నూతన సంవత్సరాల్లో మీరందరూ ఆనందంగా ఉండాలి, మంచిగా ఆనందంతో మీ ఫ్యామిలీతో గడపాలి, మంచిగా సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోవాలంటే మస్ట్ అండ్ షుడ్ ట్రాఫిక్ రూల్స్ అండ్ రోడ్ సేఫ్టీ ప్రికాషన్స్ పాటించడానికి మీరందరూ ముందుకు రావాలని తెలియజేసుకుంటూ, మళ్ళీ ఒకసారి ప్రతి ఒక్కరికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వినకపోతే ఎన్ఫోర్స్మెంట్ చేయక తప్పదు. మీకు ధన్యవాదాలు సార్. మీ జిల్లా కలెక్టర్గా ఉంటూ రోడ్ సేఫ్టీ మీద దానికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లతో తరచూ మీటింగ్లు పెట్టడం, ప్రమాదాలు తగ్గించే విధంగా మీరు కార్యాచరణ రూపొందించడం, దానికి అనుగుణంగానే ఈరోజు ఈ జిల్లాలో మరణాల సంఖ్య తగ్గింది. దానికి హృదయపూర్వకంగా రవాణా శాఖ తరపు నుంచి మేము కూడా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ గారు అలాగే ఏపీ జేఏసీ చైర్మన్ విజయసాగర్ గారు, మేడం గారు, విజయసాగర్ సార్
మరి ఈ కార్యక్రమాన్ని వాగ్దానం మొదలు పెడదాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అధికారులకు, చూడండి, ఎడమవైపుకు చూడండి, మళ్ళీ కుడివైపుకు చూడండి. ఏ వాహనాలు రానట్లయితే అప్పుడు రోడ్డు దాటండి. పాదచారులు ట్రాఫిక్ సిగ్నల్ ఉన్నట్లయితే దాన్ని పాటించండి. కేవలం ఆకుపచ్చ మనిషి బొమ్మ గల సిగ్నల్ వెలిగినప్పుడే రోడ్డు దాటండి. బ్రెయిన్ కర్వ్ల వద్ద రోడ్డు దాటకండి. బస్సులో నుండి దిగుతున్నప్పుడు ఎడమవైపు నుండి ఏదైనా స్పీడ్ గా వాహనం వస్తుందో లేదో చూసుకుని దిగండి. రోడ్లను క్రీడా మైదానాలుగా వాడవద్దు. ట్రాఫిక్ జాములకు, అనివార్య ప్రమాదాలకు తావు రోడ్ సేఫ్టీ మంత్ లాంగ్ క్యాంపెయిన్ ఎన్టీఆర్ జిల్లాలో మొదలైంది. జనవరి 1వ తారీఖు నుంచి జనవరి 31వ తారీఖు వరకు రోడ్ సేఫ్టీ మంత్లీ ఇంట్లో భాగంగా ప్రతి గ్రామాల్లో, అలాగే ప్రతి స్కూల్స్ అండ్ కాలేజెస్, అలాగే పబ్లిక్ ప్లేస్లో కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా యువకుల్లో, అలాగే చాలకులు, అలాగే పెడెస్ట్రియన్స్ రోడ్ సేఫ్టీ ప్రికాషన్స్ గురించి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి అవగాహన, అట్లాగే ఎన్ఫోర్స్మెంట్ కూడా చేయడం జరుగుతుంది. ఎన్టీఆర్ జిల్లా ట్రాఫిక్ సేఫ్టీ, రోడ్ సేఫ్టీ జిల్లాగా తీర్చిదిద్దాలంటే ప్రత్యేక సహకారం చాలా అవసరం. ఈ జిల్లాలో ఉన్నవాళ్ళు, అలాగే ఈ జిల్లాకి అనేక కారణం వల్ల వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరికి విన్నపం ఒకటే, ఎన్టీఆర్ జిల్లాలో ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎన్ఫోర్స్మెంట్ చాలా గట్టిగా ఉంటాయి. దయచేసి వస్తున్నప్పుడు గుర్తుపెట్టుకొని రండి. ఏదైనా మీరు క్యాజువల్గా వచ్చి రూల్ పాటించకుండా నేను ర్యాష్ డ్రైవ్ చేస్తాను, విచ్చలవిడిగా ఉంటానంటే మాత్రం హెవీగా పెనాల్టీ పడతాయి. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇది మీకోసమే, మీ సేఫ్టీ కోసమే, జిల్లాలో రోడ్డు మీద సంచరించే ప్రతి ఒక్కరి సేఫ్టీ కోసం ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ జారీ చేయడం జరిగింది. ఈ 2026 సంవత్సరాన్ని రోడ్ సేఫ్టీ, ట్రాఫిక్ సేఫ్టీ సంవత్సరంగా మనము పరిగణించుకోవాలి. అదే ప్రకారం మనం అందరం కావాల్సిన ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి ఒక్కరు సేఫ్గా ఉండాలి, సేఫ్గా డ్రైవ్ చేయాలని తెలియజేసుకుంటూ మళ్ళీ సార్ ప్రతి ఒక్కరికి రోడ్ సేఫ్టీ మాసోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అండ్ హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ సంక్రాంతి తెలియజేస్తూ అందరూ సేఫ్గా డ్రైవ్ చేయండి. మీరు సేఫ్గా ఉండండి, మిగతా వాళ్ళు కూడా సేఫ్గా ఉండేలాగా చూసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.